వామ్మో! ఎంత జనమా! ఇక్కడ ఎంత జనం ఉంటారని అస్సలు అనుకోలేదు. చూసారు కదా ఎంత జనం ఉన్నారో. కాలేస్తే కాలు తీయడానికి కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంతమంది ఇక్కడ ఉంటారని అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఇంతకీ ఎక్కడున్నాం అనుకుంటున్నారా? చెప్తాను చూసేయండి. మేమైతే ఈరోజు జగన్నాథ స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. జగన్నాథుడిని అయితే దర్శించేసుకోవడానికి. పెళ్ళైన 10 సంవత్సరాలు అవుతున్నా వైజాగ్‌లో ఉన్న జగన్నాథ స్వామిని అయితే ఎప్పుడు దర్శించుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంక దర్శించుకోవడానికైతే మార్నింగే మా వారు రెడీ అయిపోమన్నారు. వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి అసలు జనాలు అయితే ఖాళీయే లేదు. మేమున్న లైన్లో అయితే మా ముందు ఒక 500 మంది వరకు ఉంటారు. అంత జనం ఉంటారనమాట. అంత లైన్లో అయితే ఇప్పుడు వేచి ఉన్నాము మేము. ఇంకా వెనకాతలు అయితే ఒక 300, 400 మంది జనాలు అయితే వచ్చేసారు. అంత ఖాళీ లేదు. అడిగేస్తే అడిగేయడానికి కూడా అస్సలు ఖాళీ లేదనమాట. ఇంత జనం వచ్చారు జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి. జగన్నాథ స్వామి నిజంగా పవర్ఫుల్ తెలుసా. చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా మేమైతే మనసులోనే అనుకున్నాము ఫోన్లో వీడియో చూసి జగన్నాథ స్వామిని దర్శించుకోలేదు. ఎప్పుడూ వెళ్ళినా బాగుండు అని చెప్పేసి. కానీ అనుకోకుండా ఈరోజు ఉదయం బయలుదేరి ఆ జగన్నాథ స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. లైన్లో అయితే ఇంకా 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ లైన్ అయితే ఉంది. ఇంక మేమైతే 50 రూపీస్ టోకెన్కి అయితే వచ్చేసాము. లాస్ట్కి ఎలాగైతే జగన్నాథ స్వామిని దర్శించేసుకున్నాము. ఈరోజైతే రామావతారంలో జగన్నాథ స్వామిని అయితే దర్శనం ఇచ్చేసారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక లాస్ట్కి ప్రసాదం తీసుకొని వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్తో పాటు జై జగన్నాథ్ అని కామెంట్